నేను తెలంగాణ ప్రజలకు చెప్పేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాస్తవానికి ధర్మంగా, న్యాయంగా విచారణ చేయాలని చెప్పి డీజీపీ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి చిట్టు కూడా వేయడం జరిగింది. అయితే అది అమ్మాయి తల్లిదండ్రి ఎప్పుడైతే కంప్లైంట్ చేసినరో వితిన్ 24 గంటల్లో అధికారులకు ఆదేశాలు జారీ చేసిండ్రు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లకు, డీజీపీ గారికి వెంటనే దీని మీద విచారణ చేసి వెంటనే చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అది గుర్తుపెట్టుకోవాలి. అది ఇతర పొలిటికల్ పార్టీ వాళ్ళైనా, ప్రజలైనా, ప్రజాస్వామ్యవాదులైనా, మహిళా సంఘాలైనా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు వాస్తవానికి అందరికీ సామాజిక న్యాయం జరగాలి, చట్టం అందరికీ సమానమే, ఎవరు తప్పు చేసినా వాళ్ళని ఎవరి కొడుకైనా, మంత్రి కొడుకైనా, ముఖ్యమంత్రి కొడుకైనా, ఎంత పెద్దవాడైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా విచారణ చేసి చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, రాష్ట్రంలో ఉన్న మహిళలు అందరూ కూడా మా ముఖ్యమంత్రి గారు చెల్లెళ్ళు, మా బిడ్డలు, మా తల్లులు, మా తోబుట్టులు అనే లక్ష్యంతో ఆడిబిడ్డలకు మేము ఎప్పుడు అండగా ఉంటామనే లక్ష్యంతో ముందుకు పోతున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలను కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పాడు. తెలంగాణలో ఆడబిడ్డలకు చిన్న చీమ గుట్టినా ఖచ్చితంగా వాళ్లకు అండగా ఉండాలి. వారి మీద ఎవరు అరెస్ట్మెంట్ చేసినా వెంటనే విచారణ చేసి అరెస్ట్ చేసి రిమాండ్ చేయవలసిందే అని చెప్పినటువంటి మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు. ప్రజా పరిపాలన నడిపిస్తున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా సేమ్ టైం మా రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలందరూ, మన ఆడిబిడ్డలు, మన తల్లులు, మన చెల్లెళ్ళు, మన తోబుట్టులు కాబట్టి వారికి మనకు రక్షణ కల్పించాలి, వాళ్ళందరికీ అండగా ఉండాలని చెప్పిన మహానాయకుడే మా రాహుల్ గాంధీ గారు. కాబట్టి మహిళల మీద, మా ఆడబిడ్డల మీద గౌరవం ఉన్నది మాకు. ఇక కొంతమంది లుచ్చానా కొడుకులు మాట్లాడే మాటలు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు వాస్తవానికి విచారణ చేసి చట్టపరమైన చర్య తీసుకోవాలన్నాడు. బండి సంజయ్ గారు హోంమంత్రి అయినప్పటికీ బండి భగరత్ మీద విచారణ చేసి ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకోమని చెప్పిండు. డీజీపీ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అది వితిన్ 24 గంటల్లో జరిగిపోయింది. విచారణ జరుగుతుంది. విచారణ చేయాలి కదా. విచారణ చేయకుండా ఎట్లా చేస్తావు? అది వాస్తవమా అవాస్తవమా అనే విచారణ చేయాలి కదా. అమ్మాయి వాళ్ళు కూడా వాళ్ళకు కూడా కోట్ల రూపాయలు ఉన్నాయి, వాళ్ళు కూడా ధనికులే కదా. మరి అట్లట్లా ఆలోచన చేస్తారు మీరు? వాళ్ళు కూడా ధనికులే. కాబట్టి ఏమి వాస్తవాలు ఏం జరుగుతున్నదో విచారణ చేసి చట్టపరమైన చర్య తీసుకోమని చెప్పాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది వాస్తవము. ఇవాళ బీఆర్ఎస్ మాట్లాడుతుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్. ఐపీఎస్ అయ్యా మాట్లాడే ముందు ఆలోచన చెయ్యి. ఎందుకంటే నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నావు, నువ్వు ఐపీఎస్ ఆఫీసరు, నువ్వు రిజైన్ చేశావు, నీకు డిపార్ట్మెంట్ గురించి తెలుసు కదా. విచారణ చేయకుండా అరెస్ట్ చేస్తారా? అది చెప్పు. నువ్వు ఎక్కడ విచారణ చేయకుండా ఇంతకుముందు ఎక్కడన్నా అరెస్టులు చేసినామా? అది ఆలోచన చేసి మాట్లాడు.
ఆలోచన వేయకుండా మాట్లాడకు అంటున్నా. రెండవది, ఇక మన ఎవరు కేటీఆర్ మాట్లాడుతున్నాడు, సంసారి సంధ్యల వంటనట ఎవరితో పోయి రచ్చెక్కిందట అన్నట్టు ఈ హరీష్ రావు మాట్లాడుతున్నాడు, కేటీఆర్ మాట్లాడుతున్నాడు. అరే భయ్, మాట్లాడేటప్పుడు సిగ్గుండాలరా మీకు? మీరారా ఈ రాష్ట్ర మహిళల గురించి మాట్లాడే అర్హత మీకున్నదా? మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడే అర్హత మీకుందా అంటున్న కేటీఆర్ హరీష్ రావు అంటుంది. ఆయన గోటితోను సమానం మీరు. ఆయన కాలు గోటికి కూడా జరిపోరు అంటున్న కేటీఆర్ హరీష్ రావు అంటున్నాడు. ఏందిరా మీ స్థాయి ఏంటి చెప్పండి. మీరు మాట్లాడే ముందు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమంది మీద అరెస్ట్మెంట్ చేశారో నేను చెప్తాను. ఇది ఏది రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ మంత్రి, మహమూద్ అలీ రాష్ట్ర హోంమంత్రి అయిన మనుమడు పబ్బులో మైనర్ బాలిక మీద అరెస్ట్మెంట్ చేశారు. మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది. ఎవరు చేశారు? రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ గారు చేశారు. మహమూద్ అలీ గారి మనవడు మైనర్ బాలిక మీద అత్యాచారం చేశాడు. పబ్బులో అత్యాచారం చేశాడు, అరెస్ట్మెంట్ చేశాడు. ఆయన మీద మరి ఆయనది విచారణ చేయలేదు, అరెస్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదని అడుగుతున్నా కేటీఆర్. ఎందుకు చేయలేదని అడుగుతున్నా. అప్పుడు మైనర్ బాలికనే కదా పబ్బులో. అక్కడ ఆమె మీద అరెస్ట్మెంట్ చేసి అత్యాచారం చేస్తే ఒక మైనర్ బాలిక మీద రాష్ట్ర హోంమంత్రి మనుమడు చేసినప్పుడు ఎందుకు నువ్వు విచారణ చేయించి అరెస్ట్ చేయించలేదో కేటీఆర్ చెప్పాలి. మీ అయ్యనే కదా ముఖ్యమంత్రి, కేసీఆరే కదా, మరి ఎందుకు చేయలేదు? నెంబర్ 1. నెంబర్ 2, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు కొడుకు వనమ రాఘవ ఎవరి కుటుంబము? రామకృష్ణ అనటైన మధ్యతరగతి కుటుంబము. అలా రామకృష్ణ అనే భార్యను వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళను తీసుకొని నువ్వు రా నా దగ్గరికి అని చెప్పి మరి మనమ వెంకటేశ్వరరావు కొడుకు రాఘవ అనే అతను ఒక కుటుంబాన్ని అరెస్ట్మెంట్ చేశాడు. నీ భార్యను వాళ్ళ కుటుంబంలో ఉన్న మహిళను తీసుకొని రా నా దగ్గరికి, వాళ్ళందరూ నా దగ్గరికి తీసుకొని వస్తేనే నిన్ను బతకనిస్తా, లేకుంటే నీ కుటుంబాన్ని బతకని అని అంటే వాళ్ళు మానానికి అవమానం పాలయ్యి సిగ్గుతో 9 చచ్చిపోయారు. ఆ కుటుంబంలో, రామకృష్ణ కుటుంబంలో 9 చనిపోయారు ఖమ్మంలో. ఎవరు చేయబట్టి? ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అది వానమ వెంకటేశ్వరరావు కొడుకు రాఘవ చేయబట్టి. ఎందుకు విచారణ చేసి మరి అప్పుడు చర్య తీసుకోలేదు? ఎందుకు ఈ విచారణ చేసి చర్య తీసుకోలేదని అడుగుతున్నా నేను. అది రెండవది. అంటే అప్పుడు మీరు ఏం చేశారు? ఈ మధ్యతరగతి వాళ్ళకు, ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేసినట్ట? ఇది అన్యాయం చేసినారు కదా. అదేవిధంగా వరంగల్లో ఒక చిన్న పిల్ల, మీ బీఆర్ఎస్ నాయకుని కుమారుడు అత్యాచారం చేస్తే అమ్మాయిని, మైనర్ బాలికను, చిన్న పాపను అత్యాచారం చేస్తే వాళ్ళ మీద కేసు కూడా కనీసం విచారణ చేయించలేదు, కేసు పెట్టలేదు. రెండోది, ఆదిలాబాద్లో ఒక ఎస్టీ అమ్మాయి చనిపోతే, ఎస్టీ అమ్మాయి మీద అత్యాచారం జరిగింది, చనిపోయింది, విచారణ కూడా చేయించలేదు, దోషులను అరెస్ట్ చేయలేదు. మరి మీకోటి మాకోటి ఉంటుందిరా భయ్. మేము, మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీగా వాస్తవాలు ఎక్కడ అన్యాయం ఆడపిల్లకు జరిగితే అక్కడ విచారణ చేసి అరెస్ట్ చేసి వాళ్ళను రిమాండ్ పంపుతున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకోవాలి. మీ లెక్క మొత్తం ఇక్కడ రాష్ట్రంలో 10 ఏళ్ళు మీరు అరెస్ట్మెంట్ చేశారు. ఆడపిల్లల మీద ఎవ్వరు అత్యాచారం చేసినా ఎవరిని మీద కూడా విచారణ చేయించలేదు, ఎవరిని అరెస్ట్ చేయించలేదు. కేటీఆర్, హరీష్ రావు, మీ ముఖ్యమంత్రి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరిని కూడా అరెస్ట్ చేయించలే.
ఎస్టీల మీద అణగారిన కులాల మీద ఆడపిల్లల మీద మరి ఎంతోమందిని మానభంగాలు చేశారు, అత్యాచారాలు చేశారు, దాడులు చేశారు, చంపారు. అయినా కూడా ఎవరి మీద విచారణ చేయించలేదు, ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఇది మీకు తెలంగాణ ఆడబిడ్డల మీద మహిళల మీద మీకు గౌరవం ఉన్నదా? పట్టవగటిలి నీ సొంత చెల్లెను తరిమేసినవు. సిగ్గుండాల కేటీఆర్ నీకు. పట్టవగటిలి సొంత చెల్లెను ఆస్తి వంచేయబడుతుందని, పదవులు ఇవ్వబడుతుందని పట్టవగటిలి ఒక సొంత చెల్లెను ఆడబిడ్డను బయటికి నెట్టేసిన చరిత్ర కేటీఆర్ నీది. మీరు మా ముఖ్యమంత్రి గారికి చెప్పేటోళ్ళు అయ్యిందా? మీకు అర్హత ఉందా అని అడుగుతున్నా నేను, సిగ్గు లేకుండా. రెండవది ఇంకో విషయం కూడా, కేటీఆర్ ఏదో బాగా మాట్లాడుతున్నాడు. మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడే ముందు, మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాట్లాడే ముందు చూడు, నీకు ఒక్కటి గుర్తుపెట్టుకో, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. కేటీఆర్, నీ చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది, నువ్వు తొందరపడకు. నీవు రాష్ట్ర మహిళల మీద నీకు గౌరవం లేదు. ఎందుకంటే 2014 నుంచి 2023 దాకా మహిళలను కూడా చిన్న చూపు చూశారు, మహిళల మీద అరాచ్మెంట్ చేశారు. నేరెళ్లలో, సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ నేరెళ్ల గ్రామంలో 5 దళితులను చంపిన చరిత్ర నీది. ఇసుక దంద చేసి, వందల లారీలను ఇసుక దంద చేసి 1000 కోట్లు సంపాదించుకొని, నువ్వు నీ 1000 కోట్లు సంపాదించుకోవడం కోసం 5 పిల్లలు, దళిత మైనర్ పిల్లలు నీ లారీల కింద తొక్కి చంపించావు. నా పిల్లల్ని ఎందుకు చంపించావని దళితులందరూ తిరుగుబాటు చేసి ధర్నా చేస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ఉపయోగించి వాళ్ళందరినీ జైలుకు పంపించిన చరిత్ర కేటీఆర్ నీది. ఈ రాష్ట్రంలో ఎస్సీలకు, ఎస్టీలకు, అణగారిన కులాలకు నీ 10 ఏళ్ళు రక్షణ లేకుండా పోయింది. ఇంకా నువ్వు నీతిగా మాట్లాడుతున్నావు, నేను బాగా నీతిపరుణ్ణి. కేటీఆర్ నీ చరిత్ర. ఇక నువ్వు ఆడపిల్లల్ని ఎట్లా గౌరవిస్తావో నీ చరిత్ర. నువ్వు డ్రగ్స్ అలవాటు ఉంది నీకు. నువ్వు 2014లో తెలంగాణ రాష్ట్రానికి ఆడపిల్లలు సినిమా ఇండస్ట్రీలో, సినిమాలో అవకాశాలు వచ్చినాయని వచ్చి వాళ్ళ కుటుంబాలను కాపాడుకోవడం కోసం, ఆర్థికంగా బలపడడం కోసం పాపం కొత్తగా సినిమాలో ఇండస్ట్రీలోకి సినిమా హీరోయిన్లుగా వచ్చిర్రు. 2014లో వస్తే 8 మంది సినిమా హీరోయిన్లు కొత్తగా వచ్చిర్రు. 18 ఏళ్ళు, 20 ఏళ్ళు, 23 ఏళ్ళ అమ్మాయిలు కొత్తగా వస్తే వాళ్ళ మీద నువ్వు అరెస్ట్మెంట్ చేసి, వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి, బెదిరించి నీవు పార్కైతుకు తెప్పించుకొని వాళ్ళను వాడుకున్నది వాస్తవం కాదా? ముంబైకి తెప్పించుకొని వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి వాడుకున్నది వాస్తవం కాదా? ఢిల్లీ లలిత్ హోటల్కి తెప్పించుకొని వాళ్ళను వాడుకొని బ్లాక్మెయిల్ చేసింది వాస్తవం కాదా? దుబాయ్ తీసుకుపోయింది వాస్తవం కాదా? లండన్ తీసుకుపోయింది వాస్తవం కాదా? ఎందుకు దుర్మార్గం మాట్లాడు ఫోన్ ట్యాపింగ్ చేసి మరీ సినిమా హీరోయిన్లు ఆడపిల్లలై ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి బెదిరించి నువ్వు ఇట్లా వాళ్ళందరినీ వాడుకున్నావు. వాళ్ళు కొంచెం మరలబడితే మేము బయట చెప్పుతామంటే ఒక్కొక్కరికి 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు వాళ్ళను ఇచ్చి మీరు నా మీద గట్టిగా నోరు తెరిస్తే చంపేస్తామని బెదిరించి వాళ్ళను వాడుకున్నవే. నీకు ఆడపిల్లల మీద గౌరవం ఉందా? 8 మంది హీరోయిన్లు పాపం పొట్ట చేత పట్టుకొని వచ్చి సినిమా ఇండస్ట్రీలో కొత్తగా అవకాశాలు వచ్చినాయి. వచ్చిన పాపానికి నా పర్మిషన్ లేకుండా, మా కేసీఆర్ ముఖ్యమంత్రి, మా తండ్రి, నేను మంత్రిని, మా పర్మిషన్ లేకుండా ఇక్కడ సినిమాల ఇండస్ట్రీలో మీకు అవకాశాలు రానియను వచ్చినా కూడా అని చెప్పి అట్లా బ్లాక్మెయిల్స్ బెదిరించి వాళ్ళను వాడుకున్నావు. మీరు హైదరాబాద్లో ఉండాలి, సినిమాలు తీయాలంటే నా దగ్గరికి రావాల్సిందని అన్నటువంటి మూర్ఖుడివి నువ్వు. నీతిపరి నువ్వని మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడతావా? మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాట్లాడతావా? మా రాహుల్ గాంధీ గారిని మాట్లాడే అర్హత నీకెక్కడిదిరా? భూషణికే తమాషాలు చేస్తున్నావా? జాగ్రత్త, మాట్లాడే ముందు ఆలోచన. ఈ తెలంగాణ ప్రజలకు నీ డాటా నువ్వు అంటున్నావు, నీ వీడియోలు, నీ కథ, నీ కార్యక్రమం మొత్తం మా దగ్గర డాటా ఉంది. పార్క్ ఐదు నుంచి మొదలుకుంటే ఢిల్లీ దాకా, ఢిల్లీ నుంచి మొదలుకుంటే దుబాయ్ దాకా ఉంది నీ కథ. మా దగ్గర ఉంది చరిత్ర. సమయం వచ్చినప్పుడు మొత్తం బయట పెడతాం. నా కొడుక తమాషాలు చేస్తున్నావా? నీ సోషల్ మీడియాకు ఇయర్లో
తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల కోట్లు దోసుకున్నారు మీ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు. 30,000 ఎకరాల హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూములను మీ బీడాం పేర్ల మీద పెట్టుకున్నారు. ఇవాళ ఆ డబ్బే కదా, దోపిడీ చేసిన డబ్బే సోషల్ మీడియాకు రాష్ట్రంలో ఒక 10 మందిని ఉపయోగించుకుంటూ సోషల్ మీడియా నెలకు 10 కోట్లు ఖర్చు పెట్టి 10 యూట్యూబ్ ఛానళ్ళు ఓపెన్ చేసి సోషల్ మీడియాను ఓపెన్ చేసి మొత్తం తప్పుడు ప్రచారం, తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వడానికి, తప్పుడు విధానాలను ప్రచారం చేయడానికి మీ సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నావు. వాళ్ళకు నెలకు 10 కోట్ల ఖర్చు. ఇదంతా దోపిడీ చేసిన డబ్బే కదా. ఎక్కడి నుండి వచ్చింది డబ్బు? 3 లక్షల కోట్లు ఎక్కడి నుండి వచ్చింది? అమెరికాలో పెట్టుబడి పెట్టిన ఎక్కడి నుండి వచ్చింది? దుబాయ్లో పెట్టుబడి పెట్టినవి ఎక్కడి నుండి వచ్చింది? లండన్లో పెట్టుబడి పెట్టినవి ఎక్కడి నుండి వచ్చింది? హైదరాబాద్లో ఇన్ని ఆస్తులు ఎక్కడ ఇది? అంటే విచ్చలవిడిగా డబ్బు సంపాదించినావు కాబట్టి ఆ డబ్బుతోని నువ్వు ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తున్నావు. సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నావు. నెలకు 10 కోట్లు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, నీకు పడనటువంటి వాళ్ళందరి మీద దుష్ప్రచారం చేసి తప్పుడు ప్రచారం చేసుకుంటూ ప్రజల్లో విషం అంటే ప్రజలకు తప్పుడు విధానాలను ప్రచారం చేయడం కోసం నువ్వు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నావు. కానీ ఈ తెలంగాణ ప్రజలను కేసీఆర్ దొరను కేటీఆర్ దొర నేను నమ్మరు. 99% ప్రజలకు నువ్వు ఎంత అన్యాయం చేసినవో, ఎంత అణిచివేసినవో 10 ఏళ్లలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలు అందరికీ తెలిసే. కాబట్టి నిన్ను నమ్మరు. నువ్వు 0.5 కూడా లేరు. మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు రాబాయ్? కేటీఆర్ మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు? ఓ దొర కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు అనుకుంటున్నావా? ఎవడు నమ్మడు, అది గుర్తుపెట్టుకో. నేను అందుకోసమే మీ కుటుంబం మీద విచారణ జరుగుతుంది. కాళేశ్వరం విచారణ, మీరు చేసిన దోపిడీ, కేటీఆర్ మీరు చేసిన దోపిడీ మీద విచారణ జరుగుతుంది. మీకు వాస్తవానికి టీఆర్ జైలుకు పంపాలి, కానీ టీఆర్ జైలు సరిపోదు, అండమాన్ జైలు లేదు, ఇక తప్పదు. అందుకోసమే చివరకు మిమ్మల్ని టీఆర్ జైలుకు పంపే కార్యక్రమం ఉంటుంది. నువ్వు తొందరపడకు. కేటీఆర్ బాగా ఎగిసిపడుతున్నావు. నువ్వు మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాట్లాడే అర్హత నీకు లేదు, మా ముఖ్యమంత్రిని మాట్లాడే అర్హత కూడా నీకు లేదని సంబంధించిన బాధ అంతా కూడా అంటే టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినటువంటి ఏదైతే బండి సంజయ్ ఇష్యూని వాళ్ళు రేజ్ చేసింది కాబట్టి ఎందుకు రేజ్ చేస్తున్నారని చెప్పేసి అడిగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నో మీరు ఇక్కడ పాయింట్కి వచ్చారు. ఇంకోటి, అమ్మాయి విషయానికి వచ్చినప్పుడు అమ్మాయి మీద మాకు సానుభూతి ఉంది. ఖచ్చితంగా విచారణ చేయవలసిందే అని మా ముఖ్యమంత్రి గారు మొదటి రోజు చెప్పాడు. ఏమని? బండి భగరత్ అనే అతను తప్పు చేస్తే 100% దాని మీద విచారణ చేసి రిమాండ్ చేయవలసిందని చెప్పడం జరిగింది. ఇంకోటి కూడా చెప్తున్నా మీ మీడియా ద్వారా, దయచేసి మీ మీడియా కూడా గుర్తుపట్టాలి. ఇప్పుడు ప్రజలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాదు అది. ఇప్పుడు కూడా ప్రజలకు మీ మీడియా ద్వారా ప్రజలు కోరేది, ఇక్కడ చాలామంది ధర్నాలు చేస్తున్నారు, రస్తారోకోలు చేస్తున్నారు, చెయ్యాలి, నేను కాదనలే. కానీ మన తప్పులను కూడా మనం తెలుసుకోవాలి. అమ్మాయి తల్లిదండ్రి ఉన్నది. నేను ఇప్పుడు ఎందుకంటే నేను ఆడబిడ్డలను, చెల్లెలను, నేను ఆడబిడ్డలను చాలా గౌరవిస్తాను. నాకు ఎందుకంటే అక్క చెల్లెలు లేనటువంటి వాడిని 100% రాష్ట్రంలో మహిళలు కానీ ఆడపిల్లలు కానీ నాకు తోడబుట్టిన చెల్లెలుగా, తల్లులుగా, అక్కలుగా నా ఆడబిడ్డలకు గౌరవిస్తాను. మాకు అక్క చెల్లెలు లేనటువంటి వాడిని నేను 100% గౌరవిస్తాను. ఇంకొకటి కూడా, ఎట్లా అనుకుంటున్నావు నువ్వు? అన్ని కేసులు వేరు, ఈ కేసు వేరు. ఎందుకు కేసు వేరు అని నేను అడుగుతున్నా. బండి భగరత్ అన్నట్టన్నా ఈ అమ్మాయి ఉన్నది, అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నారు. వీళ్ళు కూడా 100 కోట్లు ఉన్నోళ్ళే, వీళ్ళు కూడా బడా కుటుంబమే, ఉన్నతమైన కుటుంబం. బండి భగరత్ అనే అతను నీ ఇంటికి ఎట్లా వచ్చాడు? తల్లిదండ్రుల మీద బాధ్యత ఉంటుంది కదా. ఒక ఆడపిల్ల, నువ్వే అంటున్నావు కదా నా ఆడపిల్ల అని అంటున్నావు. సరే, ఆమెకు మైనరా ఇప్పుడు మేజరా? 23 సంవత్సరాలని తేలిపోతుంది. ఇప్పుడు రేపేళ్ళుండో ఆమెకు మైనర్ కాదు, 23 సంవత్సరాలు మేజర్ అని తేలిపోతుంది. అది ఒకసారి పక్కకు పెట్టండి. నీవు బండి భగరత్ అన్నట్టు ఇంటికి ఎట్లా రానిచ్చినావు? బయట కాదు కదా అత్యాచారం చేసింది, బయట కాదు కదా అరెస్ట్మెంట్ చేసింది. నీవు ఇంటికి బండి భగరత్ను ఇంటికి ఎట్లా రానిచ్చినావు? ఎందుకు రానిచ్చావు? నీ ఇంట్లో ఎందుకు మాట్లాడినిచ్చినావు? నీ బిడ్డతోని ఆడపిల్ల తల్లిదండ్రి అన్నట్టు పరాయి వాడు వచ్చినప్పుడు నీ బంధువు కాదు, నీ రిలేటివ్ కాదు, నీకు చుట్టం కాదు, నీకు సంబంధమే లేదు. అటువంటి వాడిని ఎవరో నీ బిడ్డకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ ద్వారా నీ బిడ్డకు పరిచయమే. అటువంటి వాడిని నీ ఇంటి ఎందుకు రానిచ్చినామంటున్నా. ఈ కేసు ఇతని మీద కాదు, వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా పెట్టాలంటున్నా. ఎందుకంటే
ఇతన్ని తీసుకొచ్చారు. ఇంట్లో కూర్చోబెట్టి బిడ్డతో మాట్లాడేటప్పుడు వీళ్ళు ఎవరు బిడ్డ, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు వచ్చారు మన ఇంట్లోకు? ఒక్కసారి కాదు 10 సార్లు వచ్చాడు, నీటికి 20 సార్లు వచ్చాడు. వచ్చినప్పుడు ఇంట్లో కూర్చోబెట్టి నీ బిడ్డ మాట్లాడుతున్నప్పుడు నీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది కదా. నీ ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు మీరు ఉన్నారు కదా, అక్కడ వాచ్మెన్ ఉంటాడు, పని మనుషులు ఉంటాడు, మీరు ఉంటాడు. పరాయి వాడు వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆడపిల్ల తల్లిదండ్రులు, అది గుర్తుపెట్టుకోవాలి. నేను ఎందుకంటే మీ ముందు మీడియా ద్వారా నేను కోరుతున్నది. రెండవది, వీళ్ళను ఈ తిరుపతికి ఎట్లా తీసుకెళ్తావు? వాళ్ళ తల్లిదండ్రికి బండి భగరత్ వాళ్ళ తల్లిదండ్రికి తెలియకుండా తిరుపతికి పోయారు, అరుణాచల్ పోయారు, విజయవాడ పోయారు కనకదుర్గ మాత దగ్గరికి, అదేవిధంగా గోవా పోయారు. ఇంత అక్కడికి ఎట్లా పోతారు మీరు? ఎట్లా తీసుకొని పోతారు అంటున్నా నేను. ఎట్లా తీసుకొని పోతారు ఈయనను? అమ్మాయి తల్లిదండ్రిదే కదా, అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నారు పక్కనే. అమ్మాయి తల్లిదండ్రి అమ్మాయి పక్కన ఉన్నది, బండి భగరత్ను పక్కన పెట్టుకొని పోయినరు. బండి భగరత్ తప్పు ఉన్నది, నేను కాదనలే. కానీ ఒక మగవాడిని మీరు ఎట్లా తీసుకొని ఎట్లా రానిచ్చాను అంటున్నా. మీ ఇంటికి ఎట్లా రానిచ్చాను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పండి. నేను అతను తప్పు లేదంటలేను, ఖచ్చితంగా తప్పు చేస్తాడు, తప్పు రేపు చట్టపరమైన చర్య తీసుకోవాల్సింది ఆయన మీద. కానీ సేమ్ టైం పిల్ల తల్లిదండ్రులు కూడా తప్పే కదా. సరే పిల్ల అమ్మాయి ఆమెకు తెలియదు అనుకుందాము 5 నిమిషాల కోసం అన్నప్పుడు తల్లిదండ్రులు కూడా తప్పే కదా. ఇతని మీద కేసు పెట్టినప్పుడు తల్లిదండ్రుల మీద కూడా కేసు పెట్టాలి అంటున్నాను నేను. ఇతని మీద కేసు పెట్టాలి, అతని మీద వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా కేసులు పెట్టాలి. ఎందుకంటే మీరు మీ ఇంటికి వచ్చినప్పుడు ఒక 20 సార్లు 50 సార్లు నీ ఇంటికి వచ్చిండు అబ్బాయి. ఇంటికి వచ్చినప్పుడు బిడ్డను అతను ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఇద్దరు మరి ఏసీలు ఉన్నోళ్ళు, మరి నా బిడ్డ ఇట్లుండదు బాగుండదు, ఏసీలు ఉన్నాడు, ఆ పిల్లలు బాగుండదని జాగ్రత్త చూసుకోవాల్సిన బాధ్యత కన్న తల్లిదండ్రులు కదా. అవును, అంతే కదా. ఎంకరేజ్ చేస్తేనే కదా వాళ్ళు వచ్చి నీ ఇంటికి వచ్చి మాట్లాడింది. నువ్వు ఎంకరేజ్ చేయకపోతే నువ్వు ఎట్లా తిరుపతికి తీసుకుపోతావు? తిరుపతికి ఎట్లా తీసుకుపోతావు? బండి భగరత్తును ఎవరు ఒక మాట ఏంటండి, నువ్వు తిరుపతికి తీసుకుపోయినావు, అరుణాచల్ తీసుకుపోయినావు, విజయవాడ తీసుకుపోయినప్పుడు అలా తల్లిదండ్రులు అడగాలి కదా. నువ్వు బండి సంజయ్ గారి సత్యమని అడగాలి కదా. అమ్మా మరి నీ కొడుకు మా ఇంటికి వస్తున్నాడు, మరి మీ కొడుకు మా అమ్మాయి మీద ఇష్టమట, చేసుకుంటుందట, మరి ఊకే వస్తున్నాడు మా ఇంటికి అని చెప్పాలి కదా వాళ్ళకు ఫస్టే. ఎందుకు చెప్పలేదు అంటున్నా. పోనీ నీవు వీళ్ళను ఏది గుళ్ళలకు తీసుకెళ్ళినావు, ఏది బండి భగరత్ను మీరు చూడండి ఫోటోలలో ఒక్కడే ఉంటాడు, వాళ్ళ తల్లిదండ్రి అమ్మాయి ఉంటుంది, వీళ్ళు ముగ్గురు, ఆయన ఒక్కడే ఉంటాడు. మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా రమ్మనాలి కదా మీరు. బండి సంజయ్ సత్యమని కూడా రమ్మనాలి కదా. మరి ఎందుకు వాళ్ళకు తెలియకుండా ఈయనను ఎట్లా పట్టుకోపోయినారు, ఎట్లా దింపినారు? ఇది వాస్తవాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది రేపు ఏ తల్లిదండ్రులు కూడా ఇట్లా చేయకూడదు అని నా కాన్సెప్ట్. ఏ తల్లిదండ్రులు కూడా పరాయి అబ్బాయి ఎవడొచ్చినా ఇంటికి, ఒక ఆడపిల్ల మన ఇంటికాడు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాడు ఎవడు, ఏం పని, ఎందుకు వచ్చావు, ఓకే ఇష్టం ఉందా మీ తల్లిదండ్రులతో మాట్లాడు, మేము మాట్లాడతాం. ఇది చేయాలి. కానీ ఇష్టం వచ్చినట్టు పబ్లకు ఎట్లా పంపించిన బిడ్డను, ఒక్కదే తప్పు కాదు కదా. అదేవిధంగా ఫామ్ హౌస్కు పోయినని కూడా అంటుండ్రు. ఫామ్ హౌస్లో పోయినప్పుడు నీ బిడ్డను ఎటు పోతున్నావు బిడ్డని అడగాలి కదా. వాళ్ళంతా బాయిస్తూ నువ్వు ఎట్లా పోతావు బిడ్డ అని చెప్పి అడగాలి కదా, భయం పెట్టాలి కదా. నువ్వు ఎట్లా పంపించావు? 5 రోజులు అయితే ఉన్నది, ఇప్పటి వరకు కూడా ఆయన పట్టుకోవడంలో ప్రభుత్వం కానీ పోలీసులు కానీ విఫలమైపోయారు. సో దీని వెనకాల విఫలం కాదు, విచారణ జరుగుతుంది. ఇప్పుడు నేను అన్న విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అనిల్ గారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్నిటి మీద విచారణ జరుగుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, విచారణ చేయకుండా ఏకపక్షంగా మా ప్రభుత్వం అట్లా నిర్ణయం తీసుకోదు. విచారణ జరిగినాక దోషులు ఎవరు, దీనికి బాధ్యులు ఎవరు అనేది పూర్తిగా తేలినాకనే కేసు పెట్టి రిమాండ్ చేసి అది పంపుతాం. అది ఎంత పెద్దోడు కూడా కానీ. టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ అంటాడు, కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో మహిళలకు భద్రత లేదు, అందుకే ఇట్లా జరుగుతుందని ఆరోపిస్తున్నారు. ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ ఏమన్నాడు? కాంగ్రెస్ హయాంలో తెలంగాణ మహిళలకు భద్రత లేదు. తెలంగాణ మహిళలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇవాళ బస్సులలో మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చాం, బస్సులలో ఫ్రీగా తిరుగుతున్నారు. కొంచెం చీమ చిట్టుకుమన్నా ఆడ ఆపి పోలీసు వాళ్ళకి అప్పచెప్తున్నారు. అది గుర్తుపెట్టుకోలేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టే రాష్ట్రంలో మహిళలకు అందరికీ రక్షణ కల్పించి రక్షణగా ఉన్నాడు.
అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఇక్కడ రిమార్కు లేకుండా ఉన్నది. నేను ఎందుకు చెప్తున్నానంటే మీ మీడియా ద్వారా ఒక్క సైడ్ మాట్లాడకూడదు. ఎందుకంటే ధర్నాలు చేస్తున్నారు, చేయండి, కానీ రెండు వైపులా ఆలోచన చేయాలి. ఇటు అమ్మాయి ఏం తప్పు చేసింది, అబ్బాయి ఏం తప్పు చేసిండు అంటే ఇప్పుడు మనం ఈ విధంగా ప్రోత్సహిస్తే ఇట్లా చేస్తే ఎవడొచ్చినా వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు అనేది కూడా తప్పు. ఎందుకంటే వాళ్ళని ఇంటికి రానియడమే పెద్ద తప్పు. వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండా నీ ఇంటికి రానియడమే పెద్ద తప్పు. కాబట్టి ఖచ్చితంగా దాని మీద విచారణ జరుగుతుంది. విచారణ జరిగినప్పుడు ఆ పిల్లగాని మీద విచారణ చేయవలసిందే. ఇప్పుడు బండి భగరత్ మీద విచారణ జరుగుతుంది. విచారణ చేస్తుంటేనే సేమ్ టైం ఒకవేళ ఆయన మీద కేసులు మొత్తం పెడితే సేమ్ టైం ఈ తల్లిదండ్రుల మీద కూడా పెట్టాలంటున్నా. అమ్మాయి తల్లిదండ్రుల మీద పెట్టాలి. ఎందుకంటే వాళ్ళే ప్రోత్సహించిన వాళ్ళు, వాళ్ళే గుళ్ళలకు తీసుకుపోయి తిప్పిన వాళ్ళు. పిల్లగాన్ని బండి భగరత్ అంటే పిల్లగాన్ని తీసుకుపోయి మొత్తం తిప్పుకొచ్చిండ్రు. కాబట్టి కారణం వీళ్ళ కుటుంబం కూడా కదా. అంటే కాంగ్రెస్ మంత్రులు ఇద్దరు ఉన్నారు కదా, కొండా సురేఖ, సీతక్క, ఇద్దరు మహిళలు ఉన్నా కూడా మహిళ తరపున ఎందుకు న్యాయం జరగట్లేదని చెప్తున్నారు. ఎవడ విచారణ చేస్తుంటే మళ్ళీ ఎవడా మీకు చెప్పింది? విచారణ జరుగుతూనే ఉన్నది కదా. విచారణ జరుగుతూనే ఉన్నది అబ్బా. 24 గంటల ఆదేశాలు జారీ చేశాడు డీజీపీ గారికి. ఆదేశాలు జారీ చేయడంతోనే విచారణ జరుగుతుంది. విచారణ జరుగుతున్న క్రమంలోనే వాస్తవాలు ఏందో తెలియాలి కదా. ఇంకేమన్నా ఉన్నాయా? అసలు ఎప్పటి నుండి అరెస్ట్మెంట్ జరుగుతుందంటే పూర్తిగా వివరణ కోరడం కోసమే విచారణ జరుగుతుంది. విచారణ జరిగినాక తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటారని చెప్తున్నా నేను.